హలో గాయ్స్, వెల్కమ్ టు మిసెస్ పుష్ప కట్టెల ఛానల్. రీసెంట్గా మనం నాన్ ఎడిబుల్ కేక్ టాపర్స్ గురించి తెలుసుకున్నాం. అంటే అవి ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ దెన్ వాటి ప్రైజెస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పి చూసాం కదా. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, చూడండి. చూసేసిన తర్వాత ఈ ఎడిబుల్ కేక్ టాపర్స్ గురించి కంటిన్యూ చేయండి, మీకు ఫుల్గా అర్థమవుతుంది. ఓకే దెన్, ఎడిబుల్ కేక్ టాపర్స్ అనేది మనం ప్రిపేర్ చేసిన దాన్ని బట్టి ఎలాగా ప్రైజెస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే, మనం ఎంత ఫాండెంట్ అయితే యూస్ చేసామో, ఫాండెంట్ ఫిగరింగ్స్ అంతా అయిపోయిన తర్వాత కిచెన్ వెయింగ్ మిషన్ ఉంది కదా, దాని మీద పెట్టి మీరు వెయిట్ చేసుకోండి. నార్మల్గా మనము బయట కొనే దాన్ని ఫాండెంట్ బట్టి 1 kgలో ఎంత ఫాండెంట్ ఉంటుందో అది డివైడెడ్ బై చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 250 గ్రామ్స్ అనేది మనం 200 రూపీస్ తీసుకుందాం అనుకో. మనకి 250 గ్రామ్స్ అనేది కేక్ టాపర్స్ అంతా కలిపి ఖర్చు అయింది అంటే ఆ 200 రూపీస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఫాండెంట్ కాస్ట్ అనేది మనకి వచ్చేస్తుంది. ఈ ఫాండెంట్ టాపర్స్ని ప్రిపేర్ చేయడానికి మనకి కొంత టైం అయితే తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్కి మనం 75 రూపీస్ తీసుకుంటాం. ఆ విధంగా మీరు టాపర్స్ ప్రిపేర్ చేయడానికి 1 అవర్ టు 2 అవర్స్ పట్టిందంటే ఎంత టైం పట్టిందో దాన్ని బట్టి మీరు లేబర్ ఛార్జెస్ కూడా యాడ్ చేసుకోండి. సో టోటల్గా 1 అవర్లో మీరు కంప్లీట్ చేస్తారు అనుకుంటే విత్ 200 రూపీస్ ఆఫ్ ఫాండెంట్ ప్లస్ 75 రూపీస్ ఆఫ్ మీకు కాస్ట్ యాడ్ చేసుకుంటే ఒక 30 to 50 రూపీస్ వచ్చేసి అడిషనల్ ఛార్జెస్ యాడ్ చేసుకోవచ్చు. సో టోటల్గా మీకు ఈ పర్టికులర్ డిజైనింగ్ కాస్ట్ అనేది 350 నుంచి 400 రూపీస్ అనేది ఛార్జ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు నాన్ ఎడిబుల్కి ఎడిబుల్కి రెండు కూడా టాపర్స్ అండ్ డిజైన్ కాస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు మీ కేక్స్కి. అంటే ఫ్లేవర్ కేక్స్ కాకుండా డిజైన్ కాస్ట్ యాడ్ చేసి మీ కస్టమర్ తోటి ఈ డిజైన్కి ఇంత కాస్ట్ అవుతుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటూ ఒకటట బాయ్.